ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేటటువంటి ప్రసాదం వెన్పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. మనం రోజు వాడుకునేటటువంటి బియ్యాన్ని తీసుకోవచ్చండి. అలాగే పెసరపప్పు బియ్యము రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి. కనీసం అరగంట సేపు నానిపోతే చాలా చక్కగా మెత్తగా వస్తుంది వెన్పొంగల్ అనేది. దీన్ని మనం చాలా ఈజీగా కుక్కర్లోనే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని వేసుకోవాలండి. మీకు కావాల్సి వస్తే సగం నెయ్యి సగం నూనెను కూడా వాడుకోవచ్చు. అయితే నెయ్యితో చేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది. ఇది కరిగిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిటపటలాడించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రను వేసుకోవాలి. ఈ వెన్పొంగల్లో జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మీకు నచ్చినట్లయితే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఇవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మిరియాలు వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు క్యాష్యూస్ని వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. అలాగే మనం నెయ్యితోటి పోపు వేసుకుంటున్నాం కాబట్టి నురగ వస్తూ ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా సన్నని అల్లం తరుగు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత వెంటనే 2 మీడియం సైజు టమాటాలని వేసుకోవాలండి. ఒకవేళ టమాటాలు ఎక్కువైపోయినా కానీ మనకి టేస్ట్ అనేది అంత బాగా కుదరదు అనమాట. తర్వాత కారానికి తగినట్టుగా 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. ఇంకా రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపెట్టుకుంటున్నానండి. ఈ టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయేంత వరకు గరిటెతో వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకుని వేయించుకుంటుంటే మంచి వాసన వస్తుందండి. ఈ టమాటాలు మగ్గిపోయి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకొని కలియబెట్టుకోవాలి. ఇలా నేతితోటి ఈ బియ్యాన్ని పప్పుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. దీనివల్ల పెసరపప్పులోని పచ్చిదనం అంతా పోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ బియ్యము పప్పు మొత్తం కలిపి కూడా 1 గ్లాస్ ఉందండి. ఈ 1 గ్లాసుకి 4 గ్లాసుల వరకు నీటిని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత చక్కగా అడుగు నుంచి మొత్తం కూడా కలియబెట్టుకోవాలండి. మనం వేయించుకున్నప్పుడు పప్పు బియ్యం అనేవి కుక్కర్కి అంటుకుపోతూ ఉంటాయి కాబట్టి అన్నిటినీ కలియబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా కలియబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈ 3 విజిల్స్ రావడానికి మనకి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ పోవటానికి మటుకు చాలా టైం పడుతుందండి. ఇది పూర్తిగా పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత తీసి చూడండి. అలా కాకుండా ముందుగానే మనం విజిల్ని లిఫ్ట్ చేసి ఎయిర్ అంతా పోనిచ్చి మూత తీసేసినట్లయితే మనకి పొంగల్ అనేది సరిగ్గా ఉడకదండి. కాబట్టి నిదానంగా పూర్తిగా ఎయిర్ పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు గరిటెతోటి మొత్తాన్ని కూడా ఒకసారి కలియబెట్టేసేసుకొని పైనుంచి మరొక 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి. అంతేనండి, గుమగుమలాడే వాసనతో చాలా రుచికరమైనటువంటి వెన్పొంగల్ అనేది తయారైపోతుంది. మరి మీరు కూడా పండుగ రోజున ఈ ప్రసాదాన్ని తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.